ఫర్టిలిటీ సెంటర్ చూస్ చేయడంలో గనక తప్పు జరిగితే మీ రిజల్ట్ మీద కూడా ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంది. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్వి నగర్ బ్రాంచ్. చాలామంది ఫర్టిలిటీ సెంటర్కి వస్తారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారు, కానీ తర్వాత డౌట్స్ మొదలవుతాయి. సో ఈ డౌట్స్లో భాగంగానే మీకు ఈరోజు అవేర్నెస్ ఇవ్వబోతున్నాను. సో డాక్టర్ మీకు క్లియర్గా ఏది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదా? మీ రిపోర్ట్స్ అన్నీ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి మీకు ట్రీట్మెంట్ అవసరమా లేదా అనే క్లారిటీ మీకు రావట్లేదా? ఇది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్. సెకండ్ వన్, సేమ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఒకటే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారా? బికాస్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ కపుల్ ఈజ్ డిఫరెంట్ అండ్ అందరికీ ఉన్న ప్రాబ్లం డిఫరెంట్. సో ప్రతి ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ వన్ మోర్ బిగ్ రెడ్ ఫ్లాగ్. థర్డ్ వన్, డైరెక్ట్గా ఐవీఎఫ్ చేసుకోండి అని చెప్తున్నారా? మీ చిన్న ట్రీట్మెంట్ సజెస్ట్ చేయకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉందా? మీ రిపోర్ట్స్ అన్నీ ప్రాపర్గా చూసి స్పర్మ్ కౌంట్ మళ్ళీ రీఎవాల్యుయేట్ చేసి రిపోర్ట్స్లో ఏదన్నా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేద్దాము అనకుండా డైరెక్ట్గా ఐవీఎఫ్ఏ చేసుకోండి అని ప్రెషర్ పెడుతున్నారా? దిస్ ఈస్ అగైన్ అ బిగ్ నో. మేల్ టెస్టింగ్ని ఇగ్నోర్ చేస్తున్నారా? ఓన్లీ వైఫ్కి ట్రీట్మెంట్స్ చేస్తూ, వైఫ్కి స్కాన్స్ తీస్తూ, తనకే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండి మేల్ పార్ట్నర్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి ఒక చిన్న సిమెన్ అనాలిసిస్ కూడా చేయకపోవడం ఈజ్ నాట్ కరెక్ట్ అండి. బికాస్ ఫర్టిలిటీ ఈజ్ అ కపుల్ ఇష్యూ. ఇట్ హ్యాస్ టు బీ అప్రోచ్డ్ టు ద కపుల్ అట్ ద సేమ్ టైం. ఓవర్ ప్రామిసెస్ 100% గ్యారంటీగా ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇలాంటి ట్రీట్మెంట్స్ మన దగ్గరే కాదండి, ఎక్కడ కూడా ఉండదు. సో 100% రిజల్ట్ గ్యారంటీ ఈజ్ అగైన్ అ రెడ్ ఫ్లాగ్. నెక్స్ట్, పువర్ ఫాలో అప్. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదాకా చాలా మంచిగా మాట్లాడి అన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వన్స్ మొదలు పెట్టుకున్న తర్వాత అసలు ఫాలో చేయకుండా, నెక్స్ట్ ఏం చేయాలో క్లియర్గా చెప్పకుండా, నెక్స్ట్ ప్రాపర్ మానిటరింగ్ చేయకుండా వదిలేస్తే అగైన్ ఇది కూడా మీరు సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. సో ఇది కేవలం ట్రీట్మెంట్ కాదు, దిస్ ఈస్ యువర్ లైఫ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ జర్నీ. కాబట్టి చూసింగ్ ద రైట్ సెంటర్ చాలా చాలా ఇంపార్టెంట్.